కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చని మరోసారి రుజువు చేసింది తెలంగాణకు చెందిన మౌనిక. ములుగు జిల్లా జేడి మల్లంపల్లికి చెందిన ఈ యువతి నిరుపేద కుటుంబంలో జన్మించిన తన కలల కోసం అలుపెరగని పోరాటం చేసింది. కుటుంబ ఆర్థిక సమస్యలు, కష్టాలు తన లక్ష్యం ముందు తల వంచేలా చేసింది. మౌనిక తండ్రి సమ్మయ్య ఒక చిన్న పంక్చర్ షాప్ నడుపుతుండగా తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ తమ కూతురు చదువు విషయంలో మాత్రం తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. వారి కష్టాన్ని చూసిన మౌనిక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులకు సంతోషకరమైన జీవితం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టింది. అయితే పేదరికం కారణంగా భారీగా ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో ఆమె తనపై తనకు ఉన్న నమ్మకంతో సొంతంగా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. నిరంతర శ్రమ, పట్టుదల, స్వీయ అధ్యయనంతో గ్రూప్ 1 పరీక్షకు సన్నద్ధమైంది. ఆమె కృషికి ఫలితంగా ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 315వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుతో ఆమె ప్రతిష్టాత్మకమైన డిఎస్పీ పోస్టుకు ఎంపికయ్యారు. మౌనిక సాధించిన ఈ విజయం ఆమె తల్లిదండ్రులకు ఆనందాన్ని, గర్వాన్ని ఇచ్చింది. తమ కూతురి విజయం చూసి వారి కళ్ళలో ఆనందపు వెలుగులు నిండిపోయాయి. కోచింగ్ లేకుండానే రాష్ట్ర అత్యున్నత సర్వీసులో చోటు సంపాదించుకున్న మౌనిక పట్టుదల ఎందరో పేద, మధ్యతరగతి యువతకు ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పవచ్చు. ఆమె అద్భుతమైన కృషికి గ్రామస్తులు కూడా అభినందిస్తున్నారు. ఇలాంటి కూతురు ఉండాలని ఆ తల్లిదండ్రులను కొనియాడుతున్నారు.